ఈరోజు కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఒకటి అగ్ని వంటిదని పోయిన ఆదివారం చూసాం. రెండు, దేవుని యొక్క వాక్యము సుత్తె వంటిది అని వాక్యం చూసాం. మూడు, దేవుని యొక్క వాక్యము వర్షము లాంటిది. వర్షం ఏ రీతిగా భూమి మీద కురిసినప్పుడు పంట ఇచ్చే ఆ వర్షము తన పని ఎలాగైతే కర్తవ్యాన్ని నెరవేరుస్తుందో, నా యొక్క వాక్యం ఎవరి హృదయంలో నిలిచి ఉన్నప్పటికీ కూడా వ్యర్థముగా తిరిగి రాదని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే హిమము అంటే పండేటువంటి ఆ పంట కోసమై మనం వేసిన ఎరువులు అవన్నీ కూడా సకాలమున పంటకు అన్వయించబట్టానికి ఆ యొక్క హేమము సమయోచితమైన సహాయములాగా పంటకు ఉపయోగపడుతూ ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగే దేవుని యొక్క వాక్యము బంగారము కంటే కూడా కోరదగినది. ఇక్కడే 9వ వచనంలో మనం 10వ వచనం చూస్తాం. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలు బంగారము కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను మధురమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క వాక్యము తేనె కంటే మధురమైనటువంటిది. నేను వాక్యాన్ని చదవటం వర్షపాఠాన్ని ప్రారంభించిన తర్వాత చదివే కొలది ఏదో ఒకలాంటి రుచిగా అనిపించి నేనేం చేసేవాడినంటే బైబిల్ తీసుకొని ఒక ఈచర్ తీసుకొని మా ఇంటి వెనకప్పుడు తుమ్మ చెట్లు ఉండేది. తుమ్మ చెట్లు బాగా ఆ ప్రక్క ప్లేస్లో ఏ ఊరు లేకుండా ఒక్కనే అక్కడ కొంత శుభ్రం చేసుకొని బాగు చేసుకొని ఆ ఈచర్లో కూర్చొని వాక్యం అధ్యాయాలు చదువుతూ ఉండేది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా చదవడం ప్రారంభించి ఇంకా చదువుతూనే ఉండటం వల్ల నన్ను నేను మైమరిచిపోయి నాకు సమయం గుర్తు రాకుండా నేను అలాగ లీనమైపోయి, అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి సాక్షిగా చెప్తున్నాను, ఆ దేవాతి దేవుడు ఎన్నో సందర్భాల్లో నా దగ్గరికి రావడం నేను దాన్ని అనుభవించాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ప్రయత్నం చేయండి. నేను ఎక్కడ ఏమాత్రం మీకంటే గొప్ప కాదు. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మీరు మరల మీకోసం చెప్తున్నాను. ఈరోజే ప్రారంభించండి. మీ పనులు మానుకోమని నేను చెప్పను, లేకపోతే మీ యొక్క అవన్నీ నేను మానుకోమని చెప్పను. కొంత సమయాన్ని కేటాయించండి వాక్యం చదవడానికి. తీసుకొని వెళ్ళండి బైబిల్. ఒక్కళ్ళ ఇంటి మీదకి ఎక్కండి, లేదా మీకు పొలం ఉంటే పొలంలోకి వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చోండి. అసలు ఒక్క మనిషి కూడా మీతో ఉండకూడదు, మీరు ఒక్కళ్ళే ఉండండి. నా సొంత అనుభవం చెప్తున్నాను. ఆ తర్వాత మా ఇంటి ఎదురుగా ఇల్లు ఖాళీగా ఉండేది. అప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఖాళీగా ఉండేది. ఒక్కనే వెళ్ళిపోయి ఆ ఇంట్లో కూర్చొని చదువుతానే ఉండేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ చదివే కొలది అసలు బైబిల్ వదిలిపెట్టాలనిపించలా. నేనంటే ఏమిటో నాకు తెలిసేది బైబిల్ చదివేటప్పుడు, దేవుడంటే ఏమిటో నాకు తెలిసేది బైబిల్ చదివేటప్పుడు, దేవుని ప్రణాళిక ఏమిటో నాకు అర్థమయ్యేది చదివేటప్పుడు, దేవుని యొక్క రాజ్యం యొక్క ఆవశ్యకత అర్థమయ్యేది. ప్రజలు ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని వినాలో కూడా భారం వచ్చేది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి దైవజనుడైన దావీదు గారు అంటున్నాడు, యేసు ప్రభువా, మీ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. ఎప్పుడో తెలుసా? ఇదిగో రాత్రి జాములు యందు. ఏ జాములు అంటే చెప్పండి? నిద్రపోయే సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసేవాడంట. సమయం దొరికినప్పుడల్లా కూర్చొని ధ్యానం చేసేవాడు ఆయన. వాస్తవానికి దావీదు భక్తుని ఉన్నతమైన శిఖరానికి తీసుకుని వెళ్ళింది దేవుని యొక్క వాక్యము, దేవుని ధ్యానమే. హల్లెలూయా. ఆయన ప్రారంభ జాబ్, ఉద్యోగం అనేది చాలా విలువలేనటువంటిదిగా
ప్రజల దృష్టిలో ఉండేది. గొర్రెలు కాసుకుంటా అడవిలోనికి వెళ్ళి ఒకచోట కూర్చొని గొర్రెలకు ఒకచోట ఏర్పాటు చేసి వాటిని వదిలేసి దేవునితో గడిపేవాడు. పాటలు వ్రాయుటలోను, పాటలు పాడుటలోను, వాక్యము చదువుటలోను, అంటే ధర్మశాస్త్రాన్ని చదువుటలోను సమయాన్ని గడిపేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కీర్తనలో 63వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఆయనంట, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అంత టేస్ట్గా ఉంటుందంట. ఇంకొక మాట చెప్పి 7వ పాయింట్లోకి వెళ్తా నేను. దేవుని యొక్క వాక్యము తేనెతో క్రొవ్వు మెదడుతో పోల్చాడు కదా. ఎలాగైతే అవి నీకు శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయో, విటమిన్స్ నీకు ఎలాగైతే వాటి ద్వారా లభిస్తాయో, నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు నమ్మకంతో కొంచెం వాక్యం చదువు, ఎంత శక్తి నీలోకి వస్తుందో. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము అంత గొప్ప మేలు నీకు చేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణము, ఆత్మను, కీళ్లను, మూలగను. అది ఆ ఒక్క మాట చూడండి చాలు. దేవుని వాక్యము తేనె లాంటిది కాబట్టి ఆ వాక్యాన్ని వినేటప్పుడు, చదివేటప్పుడు అది ప్రాణములోకి వెళ్తుంది. ప్రాణం అనగా రక్తము. హల్లెలూయా. వాక్యము రక్తములోకి వెళ్తుంది. రెండోది ఆత్మ అనగా నీ యొక్క హృదయములోనికి వెళ్ళి, దేవుని జీవాత్మ హృదయంలో ఉన్నది కాబట్టి ఆ జీవాత్మకు కావలసిన పౌష్టిక ఆహారాన్ని లభిస్తుంది, అందిస్తుంది. హల్లెలూయా. అక్కడే మూడోది ప్రాణ, ఆత్మ, కీళ్ళు. చూసారా, మీరందరూ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. నిజంగా సంపూర్ణంగా స్వస్థత రాదు అని చెప్పను, ఖచ్చితంగా వస్తుంది అని కూడా చెప్పను. అది మిమ్మల్ని బట్టే ఉంటుంది. హల్లెలూయా. కీళ్ళలోకి దేవుని వాక్యము వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఒకరోజు ఏకాంత ప్రార్థనకి వెళ్ళాను. నాకు ఒక బాల్యకాలపు మిత్రుడు, ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి అప్పుడప్పుడే ఒక ప్రాబ్లం వచ్చింది. అది మీకు చెప్పకూడదు, చెప్పేది కాదు. ప్రాబ్లం వచ్చింది, నన్ను కలిశాడు. అరే ఇలా ఉందరా, ఏం చేయాలంటే, సరే నీకు విశ్వాసం ఉంటే దేవుని వాక్యం మీద, ప్రభువు మీద, నేను ఏకాంత ప్రార్థనకి వెళ్తాను, పలానా చోట ఉంటారా అన్నాను. వాడు ఎదుక్కుంటూ వచ్చాడు, నాతో వచ్చాడు, తర్వాత వచ్చాడు, గుర్తులేదు, మొత్తానికి వచ్చాడు. నేను బాగా మండుతూ ఉన్నాను, వాక్యం చదువుతా, ప్రభువుతో ఉంటూ ఏకాంత ప్రార్థన ఒక మంటలాగా ఉంటుంది. మంటలాగా మండుతూ ఉండేవాడిని. ఆ సమయంలో కూర్చొని నేను అన్నాను, అబ్బాయి నువ్వేం చేయొద్దు, నేను వాక్యం చెప్తా ఉంటాను, నువ్వు విను అంతే, పక్కకు చూడొద్దు, నమ్ము. నేను వాక్యం ముగించి అయిపోయేలోపే నీకు ఆ ప్రాబ్లం సంపూర్ణంగా స్వస్థ వచ్చింది అని చెప్పాను నేను. హల్లెలూయా. ఆ అబ్బాయి ఇప్పటికి బ్రతికే ఉన్నాడు. మీకు సాక్ష్యం కావాలంటే తీసుకొచ్చి నేను చూపిస్తా. మందులు లేదు, మాకులు లేదు, ఒక ₹1 మాత్ర లేదు. వాడు విన్నాడు, స్వస్థ వచ్చింది. అప్పుడు వాడికి పెళ్ళి కూడా కాలేదు. ఈరోజు చూసారా, దేవుని వాక్యము ఎవరిలో ఏమి లేదు, చెప్పే నాలో ఏమి లేదు, వినే మీలో కూడా ఏమి లేదు. మీరు ఎలాగ వింటున్నారో వాక్యం అనే దానిలోనూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోనండి, లోకాసువార్తలో ఒక మాట ఉంది. లోకాసువార్తలోకి రండి ఒకసారి, నేను మీకు ఒక మాట చూపిస్తా. చాలాసార్లు నేను మీకు చెప్పాను. 8వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం.
మంచి నేలను పడిన విత్తనం ఎలాంటిదంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం వినాలి. యోగ్యమైన అంటే విమర్శనాత్మకమైన తప్పుబట్టే ధోరణి లేకుండా వాక్యము ద్వారా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో, ఆ వాక్యము ద్వారా బలపరచబడాలి, స్వస్థత పొందాలి, ఏదో కూడా నేర్చుకోవాలనే యోగ్యమైన మనస్సుతో, మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవాడు. మరి మంచి నేలని విత్తనం ఎలా ఫలించింది చెప్పండి? ఎలా ఫలించింది? 30 అంతలు, 100 అంతలు, 60 అంతలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. కొన్ని మంచి నేలను పడి 100 అంతలుగాను 60 అంతలుగాను. చూసారా ఫలాలు ఎలా వచ్చినాయి? చూసారా? మంచి హృదయముతో వాక్యాన్ని నువ్వు వినగలిగితే, వాడు కూడా మంచి హృదయముతో శ్రద్ధ కలిగి వాక్యం విన్నాడు కాబట్టి ప్రాణములోకి, ఆత్మలోకి, మూలుగులోకి, కీళ్ళలోకి ప్రవేశించి వాడుకున్న ప్రాబ్లం అప్పుడే తగ్గిపోయింది. ఈ రోజున సవాలుకరంగా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మీరు కూడా వినండి. చెప్పే నాలో ఏమీ లేదు, 100% నేను 0 మాత్రమే. నాలో ఏ మంచితనం లేదు, ఏ గొప్పతనం లేదు. యేసు వాక్యములోనే శక్తి ఉన్నది. ఆ వాక్యములోనే మనకు జీవము దొరుకుతుంది. విశ్వాసంతో వాక్యం వినండి, ఆ వాక్యం ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నాకు ఉన్నట్టుండి ఒకరోజు బాగలేదు. చాలా సంవత్సరాల క్రితం నేను అనుకున్నాను, వాక్యము జీవము కలిగింది కాబట్టి తెలుగు బైబిల్ చదవకుండా ఇంగ్లీష్ బైబిల్ చదువుతా, చూద్దాం వాక్యంలో జీవం ఉన్నది అని నేను వింటున్నాను కాబట్టి నాకు అర్థమైతేనే జీవం ఉంటుందా, అసలు చదివితేనే జీవం వస్తుందా చూద్దామని. నాకు పూర్తిగా తెలియదు ఇంగ్లీష్ బైబిల్ అంటే. ఎక్కడో కొన్ని తెలుస్తాయి, ఒక 5% తెలుసు. అయినా కానీ వాక్యం నేను విశ్వాసంతో లేచి ఒక అధ్యాయము మరి కొంత ఇంగ్లీష్ బైబిల్ చదివాను. చదివేలోకే నాకు అప్పుడప్పుడే శక్తి, ఆరోగ్యము, నెమ్మది, ప్రశాంతత అన్నీ వచ్చేసినాయి అండి. హల్లెలూయా. నేను చెప్పేదంతా మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా? అర్థమవుతుందా? నాది విని అన్న కళ జరిగిందా? అలా కాదు, నీ కళ జరగాల. అర్థమైన స్తోత్రం చెప్పండి. మీరు ప్రయత్నం చేయండి ఇవన్నీ. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎలాంటిదంటే తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనది. చూసారా? తేనెలో అన్ని రకాల విటమిన్స్ మనకు దొరుకుతుంది. తేనె వాస్తవానికి చెప్పాలంటే ప్రకృతి దేవుని ద్వారా ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అమృతమే తేనంటే. ఈ లోకంలో నీవు తయారు చేసే ఏ వంట కూడా అంత విలువైనటువంటిది కాదు. తేనెలో నీకు అన్నీ దొరుకుతాయి, అంత మంచిది తేనంటే. వాస్తవానికి తేనె తినే రీతిగా తింటే బలం వస్తుంది, లావు అవుతారు. దానిని మరొక రీతిగా తింటే సన్నగా కూడా అవుతారు. తేనెలో అంత ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ తేనె ఏ రీతిగా అన్ని రకాల పోషకాలు మనకు అందిస్తుందో, ఒక ఆత్మీయ జీవితం బలపరచబడటానికి, కట్టబడటానికి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నిన్ను కట్టుకోవడానికి, నీ వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో మెలకువలు సమస్తము కూడా ఈ వాక్యము ద్వారా నీకు దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం చదువుదాం. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ
విధులను నేను అనుసరించేదనని. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే చెప్పండి, నా పాదములకు దీపం అంట. చెప్పాలి గట్టిగా, అయ్యా ఏం చెప్పండి, దీపము చెప్పాలి. దీపము, లైట్, వెలుగు. అసలు వెలుగు లేకపోతే ఏమైనా ఉందా చెప్పండి. ఒకసారిగా రాత్రుల కరెంటు పోని, గ్యాస్ ఎక్కడ ఉంటుందో నీకు తెలిసిన కానీ గ్యాస్ మీద చేయబెట్టాలంటే నీకు భయమే. ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నీకు కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా చీకట్లో నువ్వు వెళ్ళి అక్కడ చేయబెట్టడానికి నీ గుండె ధైర్యం చాలదు, మీ ఇంట్లో కూడా. ఎందుకంటే చీకటిలో నీకు అంత భయం ఉంటుంది, ఎక్కడ ఏది ఉంటుందో నీకు అర్థం కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని యొక్క వాక్యము దీపము లాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు దీపము అనేటువంటిది నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది చెప్పండి, చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఒక చిన్న మాట నేను మీకు చెప్తాను, మీరు తప్పుగా మీరు తీసుకోవద్దు. శత్రువులు అనేవాళ్ళు ఎప్పుడు ఎక్కడ పుట్టుకొస్తారో, ఎవరిలో ఆ స్వభావం వచ్చిందో అసలు మనకు తెలియదు, ఊహించలేం. ఒక దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో చాలా నమ్మకంగా దేవుని యొక్క సేవ చేస్తున్నాడు, శ్రేష్టమైన సేవ. ఎవరో సేవను ఆక్యుపై చేయకుండా ఆయనే సొంతగా సంఘాన్ని కట్టుకొని 10 మంది, 20 మంది, 100 మంది, 200 మంది, 5,000 మందిని సంపాదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 5,000 మంది. ఓ చాలా బిజీగా దేవుని సేవలో ఉన్నాడు. చాలా సంతోషముగా ఈ శేష జీవితం అంతా దేవునితో గడపాలని ఒకలాంటి ఉత్సాహంతో దేవుని సేవ చేస్తూ ఉంటే ఒక రోజున అకస్మాత్తుగా ఒక శోధన ఆయన దగ్గరకు వచ్చింది. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ ఒక చిన్న అబ్బాయిని తీసుకొని పులిపీట ఎక్కింది. ఎక్కి మైక్ తీసుకొని, పాస్టర్ గారు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలమ్మ. ఓ సాక్ష్యమే కదా చెప్పండి సిస్టర్ గారు అన్నాడు. ఈ అమ్మాయి మైక్ తీసుకొని చెప్పింది, ఈ అబ్బాయి నా దగ్గర నీ బాబుని మీరు చూసారా? ఎస్ 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 చేతులు ఎత్తారు. ఈ బాబు పుట్టింది పాస్టర్ గారికే అని చెప్పింది, అంతే సింపుల్గా. ఈ బాబు పుట్టింది ఎవరికి? అసలు అర్థం కాలే ఆయనకేమి, అసలు అర్థం కాలేదు. అరే ఇదేంట్రా బాబు, అమ్మ నువ్వు సాక్ష్యం చెప్తానంటే మైక్ ఇచ్చాను, ఇప్పుడు సడన్గా బాంబు పేల్చావేంటి అంటే, నువ్వు తప్పించుకోవద్దు పాస్టర్ గారు, మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ నువ్వు ధైర్యంగా చెప్తావా లేదా? అసలు నాకేం సంబంధం లేదమ్మా, నేను సంఘములో ఎప్పుడు ప్రత్యేకంగా నేను కలిసి ప్రార్థన చేసింది కూడా లేదు. ఈ 5,000 మంది సంఘములో నువ్వు ఎక్కడో ఒక బిడ్డలాగా వచ్చి కూర్చొని పోయేదానివి, నాకు అసలు తెలియదంటే, ఇలాగే తప్పు చేసిన ఎవరైనా మాట్లాడతారు అని చెప్పి మాట్లాడి పక్కన నిలబడింది. మీరే నాకు న్యాయం చేయండి అని సంఘములో పెద్దలైన వాళ్ళు లేచారు. కొంతమంది పాస్టర్ గారి పక్షాన్ని చేరారు, కొంతమంది అమ్మాయి పక్షాన్ని చేరారు. చేరిన తర్వాత వాదోపవాదనలు జరుగుతూ ఉంటే కొన్ని కోట్ల రూపాయల ఖరీదైన మందిరం, 5,000 మంది ఆత్మలు, సంఘం తరపున ఖజానా, కొంత డబ్బు మిగిలి ఉంది. అవకాశవాదులు ఎదురు చూస్తుంటారు, ఎప్పుడా అని. వాళ్ళకి సమయం దొరికింది, కేసేశారు. కేసేసిన తర్వాత జడ్జి తీర్పు తీరుస్తున్నాడు. పాస్టర్ గారు, నీది తప్పు లేదనే దానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి, ఆ అమ్మాయి ఖచ్చితంగా నీవే అని చెప్తా ఉంది కాబట్టి నిన్ను దోషిగా మేము నిర్ధారించుచున్నాము. ఇదిగో నీకెంతకాలము జైలు శిక్ష, నీ మందిరము ఇదిగో ఫలానా వాళ్ళ స్వాధీనములోకి వెళుతుంది, వాళ్ళే మందిరమునిక నడిపిస్తారు అని చెప్పి ఆ వ్యతిరేక గుంపుల్లో ఒకళ్ళ పేరు తీసుకొచ్చి వాళ్ళకి తీర్పు వచ్చేసింది. సరే, కొద్ది కాలం జైలు శిక్ష అనుభవించాడు, జరిమానా కట్టాడు, ఇంటికి వచ్చాడు. ఏమైంది అర్థం కాల. ఏంటి ప్రభా, ఒక్కరు కూడా, ఒక విషయం చెప్తాను చూడండి,
మీరు చాలా అపోహపడుతుంటారు, భ్రమలో బతుకుతుంటారు. వాళ్ళు నాకు సహాయం చేస్తారు, వీళ్ళు నాకు సహాయం చేస్తారు, వాళ్ళు వచ్చి ఆదుకుంటారు, వీళ్ళు వచ్చి ఆదుకుంటారు, కష్టాలు వచ్చినప్పుడు కన్నీరు ఊరుస్తారు, ఆర్థిక ఇబ్బందుల్లో నాకు సహాయం చేస్తారని హోప్స్ పెట్టుకోబాకండి ఎవరి మీద. అదంతా ఒట్టిదే. ఈ లోకములో ప్రేమ అనురాగాలు ఏమీ లేవు. ఏ బంధమైన ఆర్థిక బంధాలు మాత్రమే, ఏ బంధమైన అవసరాల కోసం ముడిపడిన బంధాలు మాత్రమే. నీతో ఏదైనా ఒక అవసరం ఉంటేనే నిన్ను పొగుడుతారు, నీ చెంత చేరతారు తప్ప నీ కష్టకాలంలో నీ దగ్గరకు వస్తారని ఎప్పుడు భ్రమపడవద్దు, ఏ వ్యక్తి మీద ఆధారపడవద్దు. ఇది దేవుని యొక్క వాక్య సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి అయిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు, ఒక్కడే ప్రార్థన గడుపుతున్నాడు. యేసయ్యా నీవే న్యాయము తీర్చాలి, నీవే నేను నిర్దోషునని తీర్పు తీర్చాలి. ఒంటరిగా ప్రభువుతో గడుపుతున్నాడు. నీవే నాతో మాట్లాడాలి, నా పక్షాన నీవే నేనేంటో చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు నాకు ముసలావిడ ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే, పాస్టర్ గారు. అమ్మ ఎవరు? నేను మీ సంఘంలో ఒక సభ్యురాలను, నా పేరు పలానా. అమ్మ ఎందుకు చేశారు? అందరు నన్ను మంచోడు కాదని దూరం పెడితే మీరేంటమ్మా నాకు ఫోన్ చేశారంటే, మీరంటే ఏమిటో నాకు తెలుసులే పాస్టర్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కాదనకుండా నాకు సహాయం చేస్తారా అంది. తప్పకుండా చేస్తానమ్మా, నాకు నా పరిధిలో ఉంటే నేను చేయగలుగుతాను. ఏమీ లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఒక్క పూట భోజనం చేస్తారేమో, టిఫిన్ చేస్తారేమోనని ఎదురు చూశానండి. ఇంత బిజీ షెడ్యూల్లో నాలాంటి వాళ్ళ ఇంటికి రావడం కుదరదని నాకు అర్థమయ్యి అడగలేకపోయాను. కొన్నిసార్లు మన బ్రదర్స్ని మీ షెడ్యూల్ చూస్తారు కదా, ఆ బ్రదర్ని అడిగినా కానీ అయ్యగారు ఖాళీ లేదని చెప్పారు. ఆ ఆశ ఇప్పుడు తీర్చుకోవాలని ఉందండి, ఒక్కరోజు మా ఇంటికి రండాం, అదేదో రేపే వస్తాలేమ్మా టిఫిన్కి అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కాళ్ళకు నీళ్ళు ఇచ్చి, ఒక టవల్ ఇచ్చి, ఆప్యాయంగా లోపలికి పిలిచి ఒక చాట కూర్చోబెట్టి సోఫాలో కాఫీ, టీ, జ్యూస్ ఇచ్చి తాగుతూ ఉండగా పాస్టర్ గారు అంటున్నాడమ్మా మీరు ఒక్కళ్ళే ఉన్నారు, సారు ఎక్కడికి వెళ్ళారు, జాబ్కి వెళ్ళారా లేకపోతే ఏంటంటే, లేరయ్య గారు. మరి పిల్లలు పెళ్ళిళ్ళై అక్కడ వేరే ప్రాంతాల్లో ఉంటున్నారా? నాకు పిల్లలు కూడా లేరయ్య గారు. అమ్మ అదేంటి అంటే, అవునండి నాకు ఎవరు లేరు. బ్రతుకున్నప్పుడు నేను నా భర్త కష్టపడి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాం. ఇదంతా ఎక్కడో ఎవరికో ఇవ్వడం నాకు ఇష్టం లేదు, యథార్థంగా పనిచేస్తాను మీకే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను పిలిపించాను అందంట. స్తోత్రం చెప్పండి గట్టి. నాకు వద్దమ్మ ఆస్తిపాస్తులు, అవి శాశ్వతము కాదు. ఏ వృద్ధాశ్రమలోకో, ఏ అనాథ బిడ్డలకో ఎవరికో మీరు త్యాగం చేయండి, నాకైతే వద్దు. మీరు వద్దు అంటున్నారే కాబట్టి మీ యథార్థత ఏంటో నాకు తెలిసింది, మీరు ఏమనుకోవద్దని చెప్పి ఆ తర్వాత ఆ టిఫిన్ పెట్టిన తర్వాత ఆ రూమ్లో దేవుని వాక్యాలు ఉన్నాయి. అక్కడ టిఫిన్ చేస్తూ అలాగ చూస్తూ ఉన్నాడు అంతా. హల్లెలూయా, చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే అలాగ ఒక వాక్యం ఉందంట. దాన్ని ఏమంటారంటే బోను, అంటే జైలు కాకుండా బోను ఉంటుంది. ఆ బోను రౌండ్గా ఉందంట. ఆ బోను లోపల దానియేలు ఉన్నాడు, సింహాలు ఉన్నాయి. బోనికి ఆ పక్క ఈ పక్క ద్వారములు ఉన్నవి, అయితే అవి గడి పెట్టి మూయబడి ఉన్నాయి. ఆ పైన ఒక మాట రాసి ఉందంట, ఏంటో తెలుసా? దానియేలుకు సహాయం అందించేటువంటి ప్రతి ద్వారము మూయబడినది కానీ పై ద్వారం ఎప్పటికీ తెరిచే ఉన్నది అని రాసి ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మాట ఆయన పట్టుకుంది. ఆ ఒక్క మాటే, కొన్నిసార్లు ఒక చిన్న మాటే మనల్ని బ్రతికిస్తుంది. మళ్ళీ బ్రతకాలనిపించింది, సాధించాలనిపించింది, క్షమించాలనిపించింది, ఓర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న మాట మనల్ని మార్చేస్తుంది, అంతే, చేంజ్ చేస్తుంది. టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత, అయ్య గారు మీరు తీసుకోండి, ఆస్తి అంతా మీరే, నేను చనిపోయినాక ఇదంతా మీకే అని చెప్పి ఆ పత్రాలు ఇచ్చి సంతకం చేసింది.
అన్నాడు, అమ్మ ఈ పత్రాల కంటే కూడా నాకు విలువైంది ఇంకొకటి ఉంది, అది ఇస్తారా అన్నాడు. ఇంతే ఇచ్చింది నేను, మీరు అడిగింది నేను ఎందుకు ఇవ్వకుండా ఉంటాను అయ్య గారు, ఏం కావాలంటే అదిగో ఆ వాల్ పెయింట్ అది నాకు ఇవ్వండి అమ్మా అన్నాడు. తీసుకున్న అయ్య గారు మీకంటే ఏమో కావాలని చెప్పి శుభ్రంగా తుడిచి ప్యాక్ చేసి పంపించింది. గదిలోకి వెళ్ళాడు, శీలగా తగిలిచ్చాడు, దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యా, ఈ లోకములో అన్ని ద్వారములు మూయబడినను, నాకు సహాయము దొరికే ద్వారములన్నీ మూయబడినను, నన్ను బలపరచడానికి వచ్చే ప్రతి ద్వారము మూయబడినను, సింహాల నోట నుంచి నా ప్రాణములను కాపాడే ఏ ద్వారము కూడా నా కోసము తెరవబడకుండా మూయబడినను, ఆకాశం వైపు నీ సింహాసనం ఉన్నది, నీ సింహాసనం వైపు ఉన్న ద్వారము ఎవరు మూయలేదు కదా ప్రభా. హల్లెలూయా. ఆ ద్వారం ఎప్పుడు తెరిచే ఉంటుంది. నేను నమ్ముతున్నానయ్యా, నీ సింహాసనం వైపు నా చేతులు ఎత్తుచున్నాను, నన్ను క్షమించ, ఇప్పటి వరకు నాకు సహాయం లేదనుకున్నాను, నీవు నా కోసం సహాయం చేయడానికి ద్వారం తెరిచే ఉన్నావని నమ్ముతున్నానని చెప్పి రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజున పాస్టర్ గారు మార్కెట్కి వెళ్తామన్నాడు. సైకిల్ తీసి పోయినాయి, కారులో పోయినాయి, అన్నీ పోయినాయి. ఎందుకంటే ఏముంది, ఇంకా ఆదాయం లేదు కదా. సైకిల్కి ఒక చిన్న బుట్ట తగిలించుకొని మార్కెట్కి వెళ్తుంటే నింద వేసిన అమ్మాయి కనపడిందంట. తలకాయించుకొని పోతున్నాడు. అమ్మాయి దగ్గరికి వచ్చింది, కాళ్ళ మీద పడింది. ఏంటమ్మా మళ్ళీ ఏమి కొత్తది సృష్టించావు తల్లి అని అంటా ఉంటే పాస్టర్ గారు ఏడుపుతా, లేదు పాస్టర్ గారు, నేను తప్పు చేశాను, మా అమ్మకి మా నాన్నకి తెలియక. ఎవరో ద్వారా పెట్టాను కానీ అది ఎవరి మీద నేరం మోపాలి నాకు అర్థం కాక, పాస్టర్ గారు అయితే అడిగేవాళ్ళు ఉండరని చెప్పి నీ మీద అంతమందిలో నేరం మోపాను. లేకపోతే మా అమ్మ నన్ను పీడిస్తూ ఉంది, చెప్పు 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 అని. ఏం చెప్పాలి అర్థం కాక నీ మీద పెట్టాను, నన్ను క్షమించండి పాస్టర్ గారు. ఆ రోజు నుంచి నాకు నెమ్మది లేదు. ఆ రోజు నుంచి నేను చచ్చిపోదామనిపిస్తూ ఉంది. ఒక మంచి వ్యక్తి మీద నేను ఎందుకు నింద వేశానా, నేను ఎందుకు అలాగని జీవితంతో ఆడుకున్నానా, నేను ఎందుకు తన యొక్క భవిష్యత్తు నాశనం చేశానా, నేను ఎందుకు అతను మంచివాడని అని కాదని చెప్పి జనాలకు తెలిసేటట్టు చేశానా, నేను నా బ్రతుకు వేస్తూ నేను చచ్చిపోవాలని చెప్పి నాకు నా మీద విరక్తి కలుగుతూ ఉంది. తినబుద్ధి కావట్లేదు, తాగబుద్ధి కావట్లేదు. కాకపోతే అందరి ముందు చెప్తే నన్ను కొట్టి చంపేస్తారని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు పాస్టర్ గారు, ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నానని ఆ అమ్మాయి చెప్పి గట్టిగా కాళ్ళు పట్టుకుని ఏడ్చిందంట. అమ్మా ఓకే, నువ్వు అన్నావు మంచిదే, నేను నిన్ను క్షమిస్తాను, కానీ పడిన నింద పాదుగా, దానికి నువ్వే ఏదో ఒక మార్గం చేయాలి. ఖచ్చితంగా చేస్తా పాస్టర్ గారు, రేపు ఆదివారం పూట అని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి గట్టి. ఏ స్టేజ్ మీద నేరం వేసిందో, ఏ స్టేజ్ మీద ఆయన మీద నిందలు వేసి జీవితంతో ఆటలాడుకున్నదో, భవిష్యత్తుతో ఆటలాడుకుందో. చూడండి, ఒక చిన్న మాట అంటాను నేను మీ అందరికీ, చాలాసార్లు చెప్పాను. ఏ వ్యక్తి మీద నీ కోపం ఉంటే, ఏ వ్యక్తి నీకు శత్రువు అని నువ్వు భావిస్తే, ఏ వ్యక్తితోనే నీకు విరోధ భావం ఉండి ఆ వ్యక్తికి దూరంగా ఉండాలనుకుంటే ఒకటే, నీ పాటికి నువ్వు వెళ్ళిపోగాని ఆ వ్యక్తి భవిష్యత్తుతో ఆటలాడబాకండి, ఆ వ్యక్తి యొక్క పోషణతో ఆటలాడబాకండి, ఆ వ్యక్తి యొక్క జీవితంతో ఆటలాడబాకండి. అది క్షేమమైతే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, శత్రువైతే నీ పాటికి నువ్వు ఉండు, అతనికంటే ఎక్కువ సంపాదించు, అతనికంటే ఎక్కువగా సాధించి నేను చూసి ఈర్ష్యపడేటట్లుగా చేసుకో, అంతేగాని అతని యొక్క పొట్ట మీద కొట్టబాకండి. ఒక్క మాటలు చెప్తున్నాను. హల్లెలూయా. పొట్ట మీద కొట్టవద్దు, క్షేమము కాదు, అది నీ బిడ్డలను కబలించి వేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క బిడ్డలు ఎటు కాకుండా అయిపోతారు. జీవితకాలం అంతా నీ బిడ్డను చూసుకుని నువ్వు ఏడవాలా. పొట్ట మీద కొట్టొద్దు, ఆదాయం మీద కొట్టొద్దు, రాబడి మీద కొట్టొద్దు, ఉద్యోగాల మీద కొట్టొద్దు, వ్యాపారాల మీద కొట్టొద్దు, కుటుంబాల మీద కొట్టొద్దు. ఆ మరుసటి రోజు వచ్చి అమ్మ ఏడ్చుకుంటా స్టేజ్ ఎక్కి చెప్తే విరోధులు అన్నారు, నువ్వు డబ్బు తీసుకొని లంచం తీసుకొని మళ్ళీ ఇలా చెప్తున్నావు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లోకి వచ్చింది చర్చి, కష్టపడకుండా
ఇప్పుడు ఎందుకు మళ్ళీ అలాగా? అందుకని చెప్పి అమ్మాయి నివారించడానికి చూశారు. అమ్మాయి గట్టిగా చెప్పింది, బైబిల్ మీద ప్రమాణం చేసి, నిజంగా నాకు పాస్టర్ గారికి ఎలాంటి సంబంధం లేదు, ఏ రోజున నేను తనను ఎప్పుడు కూడా ఇంటికి కూడా పిలవలేదు, ఆహ్వానించలేదు కనీసం, కానీ ఇదంతా కూడా కల్పితమే అని చెప్పిన తర్వాత పోలీసులు దాన్ని కేసు తీసుకొని మళ్ళీ పాస్టర్ గారు నిర్దోషాన్ని తీర్పు తెచ్చి, ఆ తర్వాత ఎవరైతే కేసు పెట్టారో పరువు నష్టం దావా కింద కొన్ని వందల పౌండ్స్ వేశారంట, అంటే లక్షల రూపాయల డబ్బు. హల్లెలూయా. చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా? భయపడబాకండి, వాక్యాన్ని నమ్మండి. ఏం నమ్మాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యము దీపము, ఎప్పటికైనా నీకు మార్గాన్ని చూపిస్తుంది వాక్యం. నిరాశలో ఉన్న నీ జీవితానికి ఒక వెలుగుని మార్గాన్ని చూపిస్తుంది. నిస్పృహలో ఉన్నటువంటి జీవితానికి దేవుని యొక్క వాక్యము ఒక వెలుగుగా ఒక గొప్ప అవకాశాన్ని నీకు ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చీకటిలో ఉన్నా సరే వెలుగు ప్రత్యేకంగానే ఉంటుంది. నీ చుట్టూ ఎంత చీకటి అలుముకున్నా సరే వెలుగైనటువంటి వాక్యము నీకు మార్గమును చూపిస్తూ నిన్ను వెలిగిస్తూనే ఉంటుంది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరొక మాట, అది 7వదా? ఈ రోజుకి అది ఎన్నోది? 1 తేనె కంటే మధురమైనటువంటిది, 2 దీపము, 3వది హెబ్రీ పత్రికలు ఇందాక చూసాం కదా, 4:12 చూద్దాం. 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాంటిదంట? రెండంచులు కలిగిన ఖడ్గము. చెప్పాలందరూ అమ్మా, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము. వాక్యాన్ని ఎప్పుడు ఒకే టైపులోనే ఆలోచన చేయబాక, మరొక కోణం కూడా వాక్యములో ఉంటుంది. చెప్పేవానికి ఆ వాక్యము ఖండిస్తూ ఉంటుంది, వినే మిమ్ములను కూడా ఖండిస్తూ ఉంటుంది. వాక్యములు ఎప్పుడైనా 2 కోణాలు ఉంటాయి. పురుషులకు చెప్తే అది పురుషులకే అని కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలకు చెప్తే కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. పాస్టర్లకు అని చెప్తే కేవలం పాస్టర్లకే కాదు, విశ్వాసులు కూడా వర్తిస్తుంది. విశ్వాసులకు చెప్తే కేవలం విశ్వాసులకే కాదు, దైవజనులకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తుంది చెప్పండి? ఇందాక కొంచెం వివరణ చూసాం, దానికి అవసరం అని చెప్పి. ఆ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి హల్లెలూయా. అక్కడ 2 ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? ప్రాణము, ఆత్మ. అసలు ప్రాణానికి ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? ప్రాణము అనేటువంటిది శరీర సంబంధమైనటువంటిది, ఆత్మ అనేటువంటిది పూర్తిగా అది స్పిరిచువాలిటీ. అది అసలు శరీరానికి సంబంధం లేదు. ఎందుకో తెలుసా? ఈ శరీరం చచ్చిపోయినా ఆత్మ బ్రతికే ఉంటుంది. ఆత్మకు శరీరానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక మాట చెప్తాను నేను. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే అర్థం ఏమిటంటే, శరీర సంబంధమైనటువంటి స్వస్థత, శరీర సంబంధమైన ఆరోగ్యము, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క జబ్బులు, వాటన్నిటి నుంచి విడుదల ఇవ్వడమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పోషణను, బలాన్ని, శక్తిని, సిద్ధపాటును, పరలోకము యొక్క మార్గాన్ని ఆ యొక్క వాక్యము నీలో మార్పు కలుగు చేస్తుంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఉదాహరణ ఇంకొంచెం వివరణ చెప్తాను నేను. 1 ప్రాణాత్మలు. అలా కాకండి. ప్రాణం అంటే రక్తము. రక్తములోకి గనక వాక్యము వెళ్ళగలిగితే ఏం చేస్తుంది చెప్పండి? నీ ప్రతి ఒక్క భాగములోకి వెళ్తుంది. స్తోత్రం చెప్పండి గట్టి. నీ శరీరంలోనున్న ప్రతి భాగము. ఈ వాక్యము ప్రాణము అంటే రక్తము. లేవి కాండములో ఏముందో తెలుసా?
ప్రాణానికి రక్తమే ఆధారము. కాబట్టి రక్తమే ప్రాణము, ప్రాణమే రక్తం అన్నాడు. ఈ వాక్యమును చదివేటప్పుడు, ఈ వాక్యాన్ని వినేటప్పుడు అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టి భార్య చచ్చినాక మళ్ళీ కెతూరా చేసుకొని 4 పిల్లలు అన్నాడు. వాక్యము రక్తములోకి వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాబ్లం అయినా సరే, రహస్యమైన అనారోగ్యాలైనా సరే, బాహ్య సంబంధమైన అనారోగ్యాలైనా సరే, కుదరనటువంటి జబ్బులైనా సరే, ఈ వాక్యమును చదివేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పద్దాక చెప్పండి ప్రార్థన చేస్తుంటారు. ఓకే, అదొక్కటే సరిపోదు. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్లు చేస్తే బాగుండని చెప్పి పాస్టర్లు చేయించుకొని వాళ్ళు అసలు బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. అలా కాదు, మీరు చదవటం అలవాటు చేసుకోండి. మీకు వచ్చిన వరకు వింటం అలవాటు చేసుకోండి. ఈ వాక్యము అంత గొప్ప కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం అనేటువంటిది 1 జుంటి తేనె దారాల కంటే మధురమైనది, 2 వాక్యం అంటే వెలుగు దీపము, 3వది వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము, ప్రాణములోకి ఆత్మలోకి. ఆత్మలోకి ఒక్క మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, లోపల జీవాత్మ ఉన్నది. ఈ శరీరానికి ఉదయాన్నే టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, మధ్య మధ్యలో టీలు, స్నాక్స్, జిలేబీ, మిగతా అన్నీ పంపిస్తున్నారు. మరి నీలో ఉన్న జీవాత్మకు మరి పోషణ ఎలాగా? 1 తెస్సలోనిక పత్రిక 5:19 ఏమన్నాడు? ఆత్మను ఆర్పవద్దు. హల్లెలూయా. ఈ జీవాత్మ ఎలా గారిపోతుంది? దానికి కూడా ఆహారం కావాలి కదా. ఆ ఆహారము వాక్యము ద్వారానే నీకు లభిస్తుంది. హల్లెలూయా. వాక్యము చదివేటప్పుడు జీవాత్మకు బలము, జీవాత్మకు ప్రోత్సాహము, జీవాత్మకు తగినటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ ప్రేమ లభిస్తుంది. అంతేకాకుండా వాక్యం చదివేటప్పుడు ఆ యొక్క జీవాత్మ వెలిగించబడి దేవుని యొక్క ఆత్మతో సంధించబడుతుంది. అంతేకాదు, ఆ వాక్యం వినేటప్పుడు నీలో మార్పు వచ్చి జీవాత్మకు కలిగిన మస్తంతా శుభ్రపరచబడి స్నానము ద్వారా, వాక్యమనే ఉదక స్నానము ద్వారా పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, బాప్తిస్మం ద్వారా దేవుని యొక్క బిడ్డగా మార్చబడి పరలోక రాజ్యం వెళ్ళడానికి, జీవాత్మ పరలోకం వెళ్ళడానికి ఈ వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ఆత్మ పరలోకం పోవాలంటే దేవుని యొక్క వాక్యము ప్రధాన పాత్ర పోషిస్తుందండి. నిన్ను సరిచేస్తుంది, అంతే. నిన్ను సరిచేస్తుంది వాక్యం. హల్లెలూయా. భక్తుడైన దావీదు గారు అన్నాడు, యేసయ్యా నన్ను పరీక్షించుము, పరిశీలించుము, పరిశోధించుము. ఎందుకంట? నా అంతరంద్రియములను పరిశీలన చేయము. ఎందుకంట? అంతే. వాక్యం ఎప్పుడైతే అంతగా మనము తీసుకుంటామో మనకు అనిపిస్తుంది ఇంకేమన్నా మస్తుందేమో, ఇంకేమన్నా మురుకుందేమో, ఇంకా తెలుసుకునే విషయాలు ఉన్నాయేమో, ఒకవేళ పాపం లేకపోవచ్చేమో. కానీ పాపం లేనంత మాత్రాన, ఇప్పుడు పిల్లోడు పుట్టాడండి, వాళ్ళు ఏ తప్పు లేదు, కానీ నేర్చుకోవాలిగా, చదువుకోవాలిగా, అమ్మని ఎలా పిలవాలో, నాన్న ఎలా పిలవాలో అది తెలుసుకోవాలిగా, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవాలిగా. నీలో ఏ పాపం లేకపోయినా నువ్వు మరల్చబడతానే ఉండాలి. ఆ వాక్యమే నిన్ను ఖడ్గం వల్లే సరిచేస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మాట నేను మీకు చూపించి ముగించేస్తాను. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. 2:3 అవునన్నా చదువు. సమస్తమైన దుష్టత్వమును, రైట్, అదే. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును,
వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. దేవుని వాక్యం దేనితో పోల్చాడు? పాలు. చెప్పండి, మిల్క్. మిల్క్ మిల్క్ ఎవరన్నా పిల్లలు పుట్టగానే జిలేబీ అడిగారా ఎప్పుడన్నా? పుట్టిన మమ్మీ జిలేబీ అన్నారు ఎప్పుడన్నా? ఏమో నాకు ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు కనపడలే. పిల్లలు పుట్టగానే నువ్వు తొందరగా నష్టపెట్టండి, బిలాలో హలాలో అక్కడ బిర్యానీ అన్నారా ఎప్పుడన్నా? పిల్లలు ఐస్ క్రీమ్ పెడతావా లేదా అన్నారా? నో, అడిగినా మీరు పెట్టరు. ముందే ఏమిస్తారు చెప్పండి? పాలను. ఎందుకు తెలుసా? రక్షణ అనే విషయంలో ఎదుగు నిమిత్తం. ఆత్మ సంబంధమైన నువ్వు కలిగి ఉన్న రక్షణను కొనసాగించుకుంటూ ఆ రక్షణలో ఎదగాలంటే నీకు పాలు ఎలాగా సహాయం చేస్తాయో, తల్లి పాలు కూడా నీవు వయస్సులో ఎదగడానికి, అన్ని అవయవాలకు కావలసిన పోషణ అందడానికి, అన్ని అవయవాలు సరిగ్గా ఎదగడానికి తల్లిపాలు దోహదపడతాయి. హల్లెలూయా. తల్లిపాలు ఏ రీతిగా దోహదపడతాయో ఈ వాక్యం అనే పాలు కూడా నీకు అలాగే సహాయం చేస్తాయి. చాలామంది అనుకుంటారు, ప్రార్థనకు పోయి బలారాధన చేసి 10 రూపాయల కానుకైతే సరిపోయేదిగా, వాక్యం చదవటం ఏంటి, అంతా మనకి ఆడి కుదిరిద్ది, నిన్న కాడు నుంచి ఏదో ఒకటి తగిలిద్ది, దాన్ని మనం చెయ్యాలేమో చెందాలేమో. రక్షణలో నీ ఎదిగేది ఎలాగ చెప్పండి? రక్షణ పొందావు. రక్షణ అంటే రక్షణ బాగుంటుంది అంటే ఏం చెప్పండి? బిడ్డ పుట్టాడు, పుట్టగానే అలాగే ఉంటే ఎలా ఉంటుంది మీకు? మొన్న సెల్ ఫోన్లో టీవీలో చూశాను, వాడికి 20-18 సంవత్సరాలు అంట. ఏది అదే శ్యాంబాబు అంత కొడుకు, శ్యాంబాబు కొడుకు అంత పిల్లడే. వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచిది, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, చక్కా పొడుగు పెరిగేది లేదు, ప్యాంటు పొడుగు లేదు, మాకు ఖర్చు తగ్గింది, దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు, ఇలాగే ఉండి అంటారా? చెప్పండి, అంటారా? ఆ బిడ్డ ఎదగాలి కదా. ఎదిగి ఇప్పుడు కాస్త కూస్తే ఎదిగినా తృప్తి రావట్లేదు. ఇప్పుడు ఎంత ఎదగాలంట? ప్రతి ఒక్కళ్ళు ఎవరినో ఊహించుకొని వాళ్ళలాగా 6 అడుగులు కావాలంట. ఏ అడుగులు కావాలి? ఎందుకండి అదంతా? ఓకే, ఆశించడం తప్పని నేను అని కాదు. మరి అదంతా అంత ఎదగాలని నువ్వు కోరుకుంటే పాలు తాకపోతే ఎలాగా? పాలు తాకపోతే అలాగా ఎదుగుతావా? ఆధ్యాత్మిక జీవితం కూడా ఎదగాలంటే ఏమి ఇవ్వాలి చెప్పండి? ఒక్క మాట నేను మీకు చెప్తాను. హెబ్రీ పత్రికలు అనుకుంటా, హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, కాలమును బట్టి చూచితే. అట్లా వాక్యం మీరు గమనించి అందించాలి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవుని సేవకులలో మొదటి మూలపాఠములను ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు. చూసారా? ఒక్క మాట ఒకసారి ఆలోచన చేయండి. అమ్మా, చిన్నపిల్లలు ఏ రీతిగా అలాగే ఉంటే మనకి ఏంద్రా బాబు వీళ్ళు ఎదగలేదు బతకలేదు అని మనం ఎలాగ బాధపడతామో, దేవుని సేవలో దేవుని మందిరంలో కూర్చున్న మీరు కూడా కాలాన్ని బట్టి చూస్తే, అంటే అర్థమైంది, మీరు వచ్చిన కాలం. మాకు బైబిల్ క్లాసులో ఒక మాట చెప్పారు, ఏంటి తెలుసా? 2 సంవత్సరాలు సరిగ్గా విశ్వాసిగా నీవు నీ పనులన్నీ నువ్వు నిర్వర్తించగలిగితే 3వ సంవత్సరంలో నీవు వాక్యం అందించే స్థాయికి ఎదుగుతావన్నట. విశ్వాసి కంటే అంత ఈజీ లేదు మీ పాత్ర. విశ్వాసి పాత్ర అంత ఈజీగా ఏమి లేదు. ఫస్ట్ నువ్వు ప్రార్థనకు వస్తావండి, మారు మనసు పొందుతావు, పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం, అదొక స్టెప్. బాప్తిస్మం పొందిన తర్వాత ఏం చేస్తావు? పరిచర్య చేస్తావు. ఈ పరిచర్యలో నువ్వు నమ్మకంగా కొనసాగుతూ ఉండగా ఆ తర్వాత నీవు దేవుని సేవకులకు హెల్పర్స్గా మారి సిస్టర్స్గా బ్రదర్స్గా మారుతారు.
ఆ తర్వాత సిస్టర్స్గా బ్రదర్స్గా ఉన్నటువంటి మీరు ఆ తర్వాత అసిస్టెంట్ పాస్టర్లుగా మారాలా. ఎలాగా? పాస్టర్ గారు లేని సమయంలో మీరే నడిపించగలిగేటట్లు, లేదా ఎక్కువ ఒకే రోజు 2-3 ప్రోగ్రాంలు వచ్చినాయి, ఒక ప్రోగ్రాం మీరు వెళ్ళి చూసి వచ్చేటట్లుగా. అసిస్టెంట్ పాస్టర్ గారి నుంచి నెక్స్ట్ ఇదంతా లేకుండా మనం ఎప్పుడు అట్నే ఉంటున్నాం. మీకేం చెప్పాలి? మళ్ళీ ఇప్పుడు చెప్పిన అల్లదే చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? హల్లెలూయా. అబ్రహాము కొడుకు ఎవరు? మాకేం తెలుసు, అది నీకే తెలుసు అంటారు. ఇంక మీకు అర్థం కాదు. ఎప్పుడు నుంచి చెప్పినా అదే చెప్పాలి. అలా ఉండొద్దండి. మీరు ఎదగాలంటే వాక్యం అనే పాలు మీకు సహాయం చేస్తాయి. దేవుడి మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.